నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. సికింద్రాబాద్ రీజన్లోని హకీంపేట్ బస్ డిపోలో సోమవారం రోజున విశ్రాంతి ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. 2017 నుండి రావాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలని పెద్ద సంఖ్యలో ధర్నా నిర్వహించారు. ఆ తర్వాత డిపో మేనేజర్ సరితాదేవికి మెమరాండం అందజేశారు. సెక్యూరిటీ విజిలెన్స్ ఇన్ఛార్జ్ సుదర్శన్ కు మెమరాండం అందజేశారు. డిపో మేనేజర్ సానుకూలంగా స్పందించినారు. ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న బాండ్లగూడెం బాలరాజ్ గౌడ్, రాజశేఖర్ రెడ్డి, రామ్ నారాయణ, చందర్, నవీన్, విజయ్ కుమార్, పాపారావు పెద్ద సంఖ్యలో విశ్రాంతి ఉద్యోగులు పాల్గొన్నారు. కార్మికులందరం కలిసి ఈరోజు ధర్నా చేపట్టి డిపో మేనేజర్ గారికి మెమరాండం ఇవ్వడం జరుగుతుంది. మాకు 2017 నుంచి రావాల్సిన బకాయిలు ఇంతవరకు రాలేదు. రిటైర్ అయిన ఎంప్లాయీస్ ఆఖరి శాలరీ కూడా ఇంతవరకు రాలేదు. లీవ్ ఎంకరేజ్మెంట్ రాలేదు. ప్రభుత్వం ప్రతిసారి చెప్తుంది వెంటనే చెల్లిస్తామని, కానీ ఇప్పటి వరకు కూడా ₹1 రాలేదు. చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాం మేము. కనుక దయచేసి ప్రభుత్వాన్ని మేము కోరేది అంటే మీరు తొందరగా ఫస్ట్ మాకు రిటైర్ ఎంప్లాయీస్కు ఏవైతే రావాల్సిన బకాయిలు ఉన్నాయో అవి ముందుగా మాకు చెల్లిస్తారని నేను ఆశిస్తూ ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు. ఎందుకంటే 11% పిఆర్సీ డిక్లేర్ చేసిండ్రు. వారికి రిటైర్ ఎంప్లాయీస్ తరఫున కూడా వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఎందుకంటే మాకు కూడా అప్పటి నుంచి రావాల్సిన బకాయిలు అవి మాకు రిటైర్ ఎంప్లాయీస్ ఏదైతే జూలై నుంచి చెల్లిస్తున్నారో ఆ బకాయిలు కూడా మాకు ఇక వాళ్ళతో పాటు బకాయిలు ఇస్తే మేము మీకు రుణపడి ఉంటామని ముఖ్యమంత్రి విన్నవించుకుంటున్నాము. ఇంకా ఇప్పుడు దీని తర్వాత డిఎం గారికి మెమరాండం ఇచ్చిన తర్వాత కలెక్టర్ గారికి కూడా ఇస్తాం. కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వానికి పోతుంది. అంతే. ఈరోజు ముఖ్యంగా ఈరోజు మీటింగ్ వచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మాకి ఆధ్వర్యంలో ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హకీంపేట్ డిపోలో విశ్రాంతి ఉద్యోగులందరూ కలిసి వారికి రావాల్సినటువంటి బకాయిల గురించి రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో భాగంగా హకీంపేట్ డిపోలో కూడా ఈ ధర్నా కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నది. ముఖ్యంగా మా డిమాండ్స్ ఏంటంటే మరి 2017 ఆర్పిఎస్ ఇచ్చినట్టే ఇచ్చారు, కానీ మాకు ఇంతవరకు ఏరియర్స్ బకాయిలు ఇవ్వలేదు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఎందుకంటే మేము రిటైర్డ్ అయ్యి కనీసం 8-9 సంవత్సరాలు అవుతుంది, కానీ ఇప్పటి వరకు ఏరియర్స్ లేవు. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయము. మరి సీఎం గారికి ఆర్టీసీ ఎడల మంచి ప్రేమభావమే ఉన్నది. వారు వచ్చినాక మరి 2 పే స్కేలు చేసేది చాలా సంతోషము. కానీ రిటైర్మెంట్ కార్మికులు లేనిదే ఆర్టీసీ ఈ రకంగా డెవలప్ కాలేదు. మరి అది కూడా మీరు పరిగణలోకి తీసుకోవాలి. అందులో చాలామంది కార్మికులు రిటైర్డ్ అయిన తర్వాత అస్వస్థతకు గురై మరి సరి అయినటువంటి పోషణ లేక డబ్బుల ఇబ్బందితో ఆర్థిక బాధలతో చాలామంది చనిపోతున్నారు. సీఎం గారు దయచేసి మీరు మమ్మల్ని పరిగణలోకి తీసుకోండి. ఇప్పటికీ 300కు పైచిలకు వారు కష్టపడి చేసినటువంటి 35 నుండి 40 సంవత్సరాలు సర్వీస్ చేసి మరి వారికి రావాల్సిన ఏరియర్స్ తీసుకోకుండానే చనిపోతారు. మరి దీనికి మరి ప్రధానమైన కారణం ఎవరు అంటే మేనేజ్మెంటు, ప్రభుత్వం అనేది చెప్పక తప్పదు. మరి దయచేసి మీరు ఇకనైనా మేము గత 2 నెలల క్రితం కూడా హెడ్ ఆఫీసు ముట్టడి కార్యక్రమం చేయడం జరిగింది. అందులో మీరు మార్చి 30 వరకు అందరికీ రిటైర్మెంట్ బకాయిలన్నీ ఇస్తామని చెప్పారు, కానీ ఇంతవరకు శూన్యం చెప్పడం వరకే ఉన్నది. కానీ ఎండి గారు కూడా ఇస్తాము అని చెప్పిండు. ఆ రోజు మేము వచ్చి కలిసినప్పుడు మరి కంపల్సరీ చెల్లిస్తామండి, మాకు ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి, అవి మార్చి వరకు వెసులుబాటు కలుగుతుంది, కంపల్సరీ ఇస్తామన్నారు. కానీ ఇప్పుడు మార్చి పోయింది, ఏప్రిల్ పోయింది, మే కూడా రన్ అవుతుంది. ఇప్పటి వరకు ఏరియాస్ మాత్రం రాలేదు. మేము 1000 కాళ్ళు పెట్టి ఎదురు చూస్తున్నాం సార్. మాకు పెళ్లి కాని ఆడపిల్లలు ఉన్నారు. మేము వృద్ధాప్యంలో ఉన్నాము. జీవించాలంటే దినదిన గండంలాగా ఉన్నది. దయచేసి మీరు పెద్ద మనసు చేసుకొని మరి ఇంకా దురదృష్టకరమైనటువంటి సంఘటన ఏంటంటే సెప్టెంబర్ నుండి లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ నుండి ఇప్పటి వరకు రిటైర్డ్ అయినటువంటి మిత్రులకు ఎలాంటి బకాయిలు ఇవ్వలేదు. అంటే మేము 30-40 సంవత్సరాలు మరి సంస్థలో పనిచేసి ఏం తీసుకోకుండా రిటైర్డ్ అవుతుండ్రంటే మరి ఉపవాసం ఉండి చనిపోవాలనేటువంటి ఉద్దేశం మేనేజ్మెంట్ తీసుకుంటుందా, అదే అర్థమైతలేదు.
ఇప్పుడు చాలామంది మిత్రులు చనిపోతున్నారు, 300 పైసలకు రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ చనిపోయారు, చాలామంది అస్వస్థతతో ఉన్నారు, అన్నీ చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి దయచేసి మరి సీఎం గారు, మేనేజ్మెంట్ ఎండీ గారు, మీరు కూడా మా యొక్క బాధలను అర్థం చేసుకొని కంపల్సరీ తక్షణమే మాకు చెల్లించాల్సిన బకాయిలు మరి 2000 ఆర్పిఎస్ ఏరియర్స్ కానీ లేక మొన్ననే మీరు ప్రకటించినటువంటి 2021 ఏరియర్స్ కూడా మరి పర్మనెంట్ ఎంప్లాయీస్తో పాటు రన్నింగ్ ఎంప్లాయీస్తో ఇచ్చే విధంగా మాకు కూడా కలిపి ఇవ్వాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. మేము యాక్చువల్ గుర్తు చేయకముందే ఇవి ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. కానీ మీరు మరి మమ్మల్ని మర్చిపోతున్నారు. మేము కూడా ఆర్టీసీ సంస్థలో 35 నుంచి 40 సంవత్సరాలు సర్వీస్ చేసినాము, ఆర్టీసీని రక్షించుకున్నాము. ఆర్టీసీని ఇప్పుడు ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం అవుతుంది అంటే మా యొక్క కష్టం కూడా చాలా ఉన్నదని కూడా ఈ సందర్భంగా వచ్చి సక్సెస్ చేసినందుకు మరి ఈ ఒక్కటే సరిపోదు. మరి మనకు కంపల్సరీ పోరాడితే పోయేది ఏమి లేదు. సమస్యలు యాక్చువల్ మనం అడగకముందే ఇంతకుముందు జరిగినటువంటి పరిస్థితులు చూసినట్లయితే రిటైర్మెంట్ అవుతుందంటే అదే రోజు అన్ని చెక్కులు వచ్చేది, అందరూ సంతోషంగా ఇంటికి వెళ్ళేవారు. ఇప్పుడు సంవత్సరాలు గడిచినా కూడా రావడం లేదు. మరి మనం దీని పెట్టిన కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. అలాగే మరి మున్ముందు కూడా ఎలాంటి కార్యక్రమం చేపట్టినా కూడా మరి ముందు వరుసలో ఉండి మన